తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజి నిగడితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 18వ రోజు. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు. మన గోపీ జనం అంతా కూడా సేవించేటటువంటి మన అమ్మ నీలాదేవిని మేల్కొల్పేటటువంటి రోజు ఈరోజు. భగవంతుడు ఎప్పుడు కూడా కరుణా సముద్రుడు. ఆయన లోపల హృదయం నిండా కరుణ నిండి ఉంటుంది. ఆ కరుణ ఏం చేస్తుంది అనంటే, మనం ఏదైనా రక్షించాలి అంటూ ప్రార్థన చేస్తే వినేటట్టు చేస్తుంది ముందుగా ఆయన. ముందర మన ప్రార్థనని తాను విన్నప్పుడు కదా మన రక్షించేది ఆయన. ఇలా లోకంలో ఎప్పుడైనా పిల్లవాడిని బాగుపరచాలి, కాపాడాలి, కోరిన కోరికలు తీర్చాలి అంటే తల్లి మొట్టమొదట ఆ పిల్లవాడి మొరల్ని తను విని, తండ్రి ఎప్పుడైతే వినడానికి అవకాశం ఉంటుందో ఆ సమయాన్ని ఎదురు చూసి ఆయనకి మెల్లగా చెవిలో వేసి ఆ పిల్లవాడికి కావాల్సింది ఇచ్చేటట్టు ఏ విధంగా చేస్తూ ఉంటుందో, అందుకే పిల్లలు తండ్రి కంటే కూడా తల్లిని కదా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. చిన్నపిల్లలకి అందుబాటులో తల్లి ఉంటుంది, తండ్రి కొంచెం గంభీరంగా కాస్త దూరంగా ఉంటాడనమాట. ఆయనకి ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లవాడి హితం కూడా చూసేవాడు కనుక కాస్త ఆ మాత్రం గాంభీర్యాన్ని కలిగి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెట్టకపోతే స్వేచ్ఛా విహారులు అయిపోతారు పిల్లలు. అందుకోసం తండ్రి ఆ గాంభీర్యాన్ని చూపిస్తాడు.